కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి, నేను అందరికంటే బలశాలి అవ్వాలి, బెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్ అవ్వాలి, దానికి మీరు ట్రైనింగ్ ఇస్తారని, మీ త్రూ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ అవుదామనే ఆశతో ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. దానికి పరశురాముడు ఇలా అన్నాడు, నేను టీచర్ జాబ్ ని వదిలేశాను, ట్రైనింగ్ ఇవ్వటం మానేశాను, నా వెపన్స్ అన్ని కూడా దానం చేసేశాను, కానీ నీ ఆరా చూస్తుంటే, నీ ఫేస్ లో నేర్చుకోవాలనే కసి చూస్తుంటే నాకు మళ్ళీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది. నువ్వు బ్రాహ్మణుడు అయితే చెప్పు, వెంటనే ట్రైనింగ్ మొదలు పెడదాం అని అన్నాడు. అప్పుడు కర్ణుడి మైండ్ లో అతను పడ్డ అవమానాలు, అతనికి అయిన రిజెక్షన్స్ అన్నీ తిరిగి, ఇంకా అతనికి పరశురాముడు కాకపోతే ఇంకెవ్వరూ ట్రైనింగ్ ఇవ్వలేరు, అతను బెస్ట్ అవ్వలేడు అని నమ్మి, అవును నేను బ్రాహ్మణుడినే అని అబద్ధం ఆడాడు. వెంటనే పరశురాముడు కర్ణుడికి ద టఫెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. 12 years కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ద బెస్ట్ చేశాడు. ఒకరోజు పరశురాముడు బాగా అలసిపోయి నిద్రపోబోయాడు. అప్పుడు కర్ణుడు, మీకు రాళ్ల మీద పడుకోవడం అలవాటే గాని కంపల్సరీ కాదు కదా, మీ తల నా ఒళ్ళో పెట్టుకుని పడుకోండి అని అన్నాడు. సరే అని పరశురాముడు కర్ణుడు ఒళ్ళో పడుకున్నాడు. కాసేపటికి ఒక పురుగు వచ్చి కర్ణుడిని కరిసింది. కర్ణుడికి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. అయినా కదిలితే గురువుని నిద్రలేపినోడిని అవుతానని చెప్పి కదలకుండా అలానే కూర్చున్నాడు నొప్పిని భరిస్తూ. కానీ ఆ బ్లడ్ వెళ్ళి పరశురాముడికి తగిలింది. పరశురాముడు నిద్రలేచి ఇలా అన్నాడు, ఇంత పెద్ద దెబ్బ తగిలిన, ఇంత రక్తం గారినా నువ్వు ఇంత స్టడీగా ఫోమ్ గా ఎలా కూర్చున్నావు? డెఫినెట్ గా నువ్వు బ్రాహ్మణుడు కాదు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు అయి ఉంటే నీలో ఇంత పేషెన్స్ టాలరెన్స్ ఉండదు, అసలు ఎవరు నువ్వు అని గట్టిగా అడిగాడు. అప్పుడు కర్ణుడు నిజం చెప్పాడు.